శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 21వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. పరమేశ్వరునికి మహాశివరాత్రి అంటే ఎంతో ప్రీతికరమైన రోజు. ఇది అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి రోజు వస్తుంది. ఈశ్వరునికి ఎంతో ప్రియమైన రోజు అవ్వటం వల్ల ముల్లోకాలలోని సమస్త ప్రాణులు కూడా ఈరోజు పరమేశ్వరుని ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధించటం వల్ల సకల పాపములు కూడా తొలగిపోతాయి. అయితే శివరాత్రి ప్రతి ఒక్క నెలలో కూడా వస్తుంది. కానీ మాఘమాసంలో అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి రోజున అందరూ కూడా నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ స్నానం చేసి నిశ్చలమైన భక్తితో పరమేశ్వరుని ఆరాధించాలి. మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని బిల్వపత్రాలతో పూజించాలి. శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. విశేషమైన పూజలు చేయాలి. అష్టోత్తర శతనామంతో పాటు షోడశోపచారాలతో పూజించాలి. ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ఆ తర్వాత పరమేశ్వరుని ప్రసాదాన్ని స్వీకరించాలి. భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పూజ చేస్తే సమస్త పాపములు హరించుకుపోవటమే కాకుండా మోక్షప్రాప్తి కూడా దొరుకుతుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి జాగరణ చేసి మరునాడు అమావాస్య రోజు కూడా సూర్యోదయంకు పూర్వమే నదీ స్నానం చేస్తే వారు శాశ్వత కైలాస ప్రాప్తిని పొందగలుగుతారు. వారి యొక్క పాపాలన్నీ కూడా అప్పటికప్పుడే పటాపంచలైపోతాయి. శివుణ్ణి పూజించటానికి మహాశివరాత్రి కంటే మించిన రోజు మరొకటి లేదు. శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజు శివాలయంలో శివార్చనలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకం మొదలైన విశేషమైన పూజలు జరిపిస్తే పరమేశ్వరునికి ప్రీతిపాత్రులై శాశ్వత కైలాస సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు. మహాశివరాత్రి వ్రతమును ప్రతి ఒక్కరూ చేయవచ్చు. స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా, జాతి, మతము, కులము ఇవేవీ లేకుండా అందరూ ఆచరించవచ్చు. మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివునికి సంకీర్తనలు, భజనలు, శివపురాణం వినటం ఇవన్నీ చేస్తే వారికి వచ్చే పుణ్యాన్ని ఇంత అంతా అని చెప్పటం ఎవ్వరి యొక్క వీలు కాదు. విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దీనికి నిదర్శనం ఒక వేటగాని చరిత్ర ఉంది. పూర్వము శబరీ నదీ తీరంలో కులీనుడు అనే వేటగాడు తన భార్యాబిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి మృగాలని, పశువులని, పక్షులని చంపి వాటి మాంసాన్ని తీసుకువచ్చేవాడు. వాటితోనే తన కుటుంబ పోషణను చేసేవాడు. అతనికి ఇదే తన ప్రతిరోజు ప్రక్రియ. ఇలా జీవిస్తూ ఉండగా అతనికి తన జీవితం ఒక సమస్యగా మారింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు తయారైంది. ఆ అడవిలో అతనికి ఒకవేళ ఆహారం దొరకకపోతే ఆ రోజు వారికి తినటానికి ఏమీ ఉండదు. అతడు ఒక్క మృగాన్నైనా చంపకపోతే ఆ రోజు తన భార్యాబిడ్డలు పస్తులతో ఉండాలి. ఈ ఆలోచన అతడి మనసుని చాలా బాధిస్తోంది. ఒకరోజు అతడు వేట కోసం అడవికి బయలుదేరి వెళ్ళాడు. అయితే క్రూర మృగాలన్నీ అతడిని చూడగానే పారిపోవటం మొదలుపెట్టాయి. అతడు వేటాడడంలో చాలా సహనం, ఓర్పు ఉన్నవాడు. చాలా చక్కగా వేటాడి జంతువులను చంపి వాటి మాంసాన్ని తెచ్చుకోగలడు. అదే అతని జీవన ప్రక్రియ కావడంతో ఎంతో ఆరితేరిపోయాడు. అతడిని చూస్తేనే ఆ అడవిలో జంతువులన్నీ భయపడిపోయేవి, ఎక్కడివక్కడ పారిపోయేవి. అలా ఒకరోజు అతడు వేటాడుతూ ఉండగా ఎంతసేపటికి తనకి ఒక్కటి కూడా దొరకలేదు. ఎంత వెతికినా దొరకకపోయేసప్పటికి తను చాలా విసిగిపోయాడు. అయినా సరే ఒట్టి చేతులతో ఇంటికి వెళితే తన భార్యాబిడ్డలు పస్తులుండాల్సి వస్తుంది అని బాధపడ్డాడు. ఎలాగైనా సరే మాంసాన్ని సేకరించే ఇంటికి వెళ్ళాలి అని దృఢమైన నిశ్చయాన్ని ఏర్పరచుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న ఒక మారేడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. అక్కడి నుంచి కింద ఏమైనా జంతువులు వస్తాయేమో అని ఆశగా చూడటం మొదలుపెట్టాడు. అలా అతను ఎదురు చూస్తూ చాలా సమయం గడిచిపోయింది. పొద్దుపోయింది. పూర్తిగా చీకటి పడిపోయింది. అతనికి ఆకలి, దప్పులు ఎక్కువయ్యాయి. కానీ అతడు ఏదైనా ఒక జంతువుని పట్టుకొని తీసుకువెళ్ళాలి అనే గట్టి సంకల్పంతో అక్కడే ఉండిపోయాడు. అలా రాత్రంతా అక్కడే గడుపుతున్నాడు. అలా తెల్లవారిపోయింది. అంతలో అక్కడ చలి విపరీతంగా ఉండటంతో అతడికి బాగా చల్లగా అనిపించింది. వెంటనే ఆ ఆకులని దగ్గరగా జరుపుకున్నాడు. వాటిని ఒక దుప్పటిలాగా తన చుట్టూ మలుచుకున్నాడు. ఈ క్రమంలో అతని చెయ్యి తగిలి కొన్ని ఆకులు అక్కడ కిందే ఉన్న శివలింగం మీద పడ్డాయి. మారేడు ఆకులు శివలింగం మీద పడటంతో బిల్వార్చన జరిగింది. ఆ రోజంతా అతను ఏం తినకపోవటం, రాత్రి నిద్రపోకుండా ఉండకపోవటం,
తర్వాత రోజు ఉదయమే మారేడు దళాలని శివలింగంపై పడేలా చేయటం, వీటన్నిటి వల్ల అతనికి తెలియకుండానే మహాశివరాత్రి ఫలితం మొత్తం అతనికి పూర్తిగా దొరికింది. ప్రతి ఒక్క మనిషికి కూడా వృద్ధాప్యంలో మరణించటం, జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. జీవుడికి పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాలని బట్టే మళ్ళీ వచ్చే జీవితం ఆధారపడి ఉంటుంది. దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఎప్పటికీ కారు. ఒకరు పేదవారని, ఒకరు డబ్బు ఉన్నవారని ఏ విధమైన తారతమ్యాలు ఉండవు. జీవులు వారు చేసుకుండే కర్మలను బట్టే వారి యొక్క జీవితం అంతా నడుస్తుంది. అలాగే ఆ బోయవాడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మహాశివరాత్రి ఉపవాసం, జాగరణ ఫలితాలు అతనికి సంపూర్ణంగా దొరికాయి. అతనికి తెలియకుండానే మహాశివరాత్రి వ్రతాన్ని చేయగలిగాడు. అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ కూడా అప్పటికప్పుడే తీరిపోయాయి. ఎంతో పుణ్యాత్ముడయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతడు సహజ మరణం పొందాడు. మరణించిన తర్వాత అతడి ప్రాణాలు తీసుకుని వెళ్ళటానికి యమదూతలే వచ్చారు. యమదూతలు అతడి ప్రాణాన్ని తీసుకుపోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా మధ్యలో శివదూతలు అడ్డము వచ్చారు. వారు అతడి ప్రాణాలని వారి దగ్గర నుంచి లాక్కుని కైలాసానికి తీసుకుపోయారు. ఇదంతా చూసిన యమభటులు ఆశ్చర్యపోయి ఈ వృత్తాంతాన్ని అంతా యమధర్మరాజుకి వివరించారు. యమధర్మరాజు తనలో తానే చాలాసేపు ఆలోచించుకున్నారు. వెంటనే పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కైలాసానికి చేరుకున్నారు. పరమేశ్వరుడికి నమస్కరించారు. భూతగణ సేవితుడైన పరమేశ్వరుడు యమధర్మరాజును చూశారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు. ఏం యమధర్మరాజా, అంతా చక్కగానే ఉందా? నీవు ఇక్కడికి రావటానికి కారణమేంటి అంటూ కుశల ప్రశ్నలు ప్రశ్నించారు. పరమేశ్వర, ఏమని చెప్పను స్వామి, మేము ఒక జీవికి తాను చేసిన పనులని బట్టి అతడి యొక్క పాపాన్ని పుణ్యాన్ని పరిశీలించి ఇతడు పాపాత్ముడా లేక పుణ్యాత్ముడా అని పూర్తి నిర్ధారణ చేసుకున్న తర్వాతే అతడిని యమలోకానికి తీసుకువచ్చి దండిస్తాము. అలాగే మా యమభటులు ఇంతకుముందు ఒక బోయవాడి ప్రాణాలు తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తూ ఉండగా దారిలో శివదూతలు వారికి అడ్డమచ్చి అతని ప్రాణాలు లాక్కుపోయారు. ఇలా ఎలా చేశారో అర్థం కావట్లేదు. అతడు ఇంతకుముందు మహాపాపి. ఎప్పుడూ జీవహింస చేస్తూనే కాలానంతా గడుపుతూ వచ్చాడు. దయాదాక్షిణ్యాలు అంటే అతడికి ఏమో కూడా తెలియదు. ఏ రోజు దేవుడి చింతన, దైవపూజ చేసి ఎరగడు. దేవుణ్ణి ఆరాధించటం అంటే అసలు అతనికి ఏమాత్రం తెలియదు. అనుకోకుండా ఒకరోజు అతడు మహాశివరాత్రి రోజున ఏమీ తినకుండా రాత్రి అంతా మేల్కొని ఉన్నాడు. అంతేకాకుండా అతడు కూర్చున్న చెట్టు బిల్వపత్ర చెట్టు అయింది. దానితో మారేడు దళాలు అతనికి తెలియకుండానే శివలింగంపై పడ్డాయి. కానీ ఇదంతా అనుకోకుండా జరిగింది. అతడు దీనినంతా భక్తి శ్రద్ధలతో చేయలేదు. కనీసం అతనికి అది మహాశివరాత్రి రోజు అని కూడా ఏమాత్రం తెలియదు. అయినా అతనికి ఇంత పుణ్యం ఎలా దొరికింది? అతను కైలాసానికి ఎలా చేరుకోగలిగాడు? స్వామి, దయచేసి నా ధర్మ సందేహాన్ని నివృత్తి చేయండి అంటూ యమధర్మరాజు పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు ఆ సాంబ సదాశివుడు చిన్న చిరునవ్వు నవ్వి, ఓ యమధర్మరాజా, ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది ముట్టుకున్న వారి చేతిని బాధించకుండా ఉంటుందా? అలాగే పాపపుణ్యాలు తెలిసి చేసినా తెలియక చేసినా జీవిని అంటుకోకుండా ఉండవు. కాబట్టే నాకు ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి వ్రతాన్ని ఆ వేటగాడు చేశాడు. అతడి మనసులో ఏమున్నప్పటికీ ఉపవాసము, జాగరణ చేశాడు. అతడి వల్లే నాకు బిల్వపత్రాలతో అర్చన జరిగింది కదా. అందుకే అతడికి మహాశివరాత్రి ఫలితం సంపూర్ణంగా దొరికింది. ఆ రోజు ఎవరి మనసులో ఏమున్నప్పటికీ అది ఏమాత్రం తెలియకుండా చేసినప్పటికీ ఆ ఫలితం సంపూర్ణంగా వారికి చెందే తీరుతుంది. ఆ నియమంతోనే అతనికి సంపూర్ణమైన ఫలితం దొరికింది. అందుకే ఆ బోయవాని యొక్క పాపములన్నీ అప్పటితోనే తీరిపోవటంతో పాటు అతడు నా సాన్నిధ్యాన్ని చేరుకోగలిగాడు. ఇక భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా నన్నే చేరుకుంటారు అని పరమేశ్వరుడు వివరించారు. యమధర్మరాజుకి ధర్మ సూక్ష్మం అర్థమైంది. వెంటనే ఆ బోయవాడు తిరిగి తన లోకానికి పయనమయ్యారు. న్యాయమే అని భావించి మాఘపురాణం 21వ అధ్యాయం సంపూర్ణం. 22వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.